మా కొత్తబస్తి వెంకటాపురం అంబేద్కర్ కమిటీ ఏదైతే ఉందో మరి 24 జాతీయ వేదికన సాధించినాడు. ఒక సుభాష్ నగర్లో ఉన్న హాస్పిటల్ ఇక్కడ షిఫ్ట్ చేస్తామని చెప్పి ఒక ఆదేశాలతో అధికారులు ఆ కమిటీ వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది. ఆ రోజు నుంచి మేము అధికారులను కలిసి ఇందుకు సార్ మా కమిటీ వాళ్ళు ఎస్సీ కమిటీ వాళ్ళు ఉంది, అక్కడ బీసీ మైనార్టీల పేద వర్గాలకు ఉపయోగపడుతున్న కమిటీ వాళ్ళని ఈ విధంగా హాస్పిటల్ కోసం తీసుకోవడం చాలా మాకు బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న కమిటీ వాళ్ళు ఫంక్షన్ హాల్స్ ఉంటాయో లక్షల్లో వేలల్లో ఉంటాయి కాబట్టి వాటి కోసం ఇది మా ఎస్సీ బీసీ మైనార్టీ ఎవరికి పేద ప్రజల మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఉపయోగంలో ఉంటుంది సార్. ఎందుకంటే పెద్ద 500 మంది సిట్టింగ్ కెపాసిటీ ఉన్న కమిటీ వాళ్ళది. ఎందుకంటే హాస్పిటల్లో దాదాపు మీకు ఎంత అవసరం ఉంటుందో మీకు తెలుసు. కానీ ఇంత పెద్ద డీసీఆర్ కోరిక మేరకు ఆ టెంట్ తీసేయమన్నారు. డెఫినెట్గా ఆ రోజు ఈ సమయం నుంచే ఆ టెంట్ కూడా చేయడం జరుగుతుంది. దీనికి మాకు పోలీసు వారు కానీ, మీడియా వారు కానీ, ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా కానీ, పోలీసు వారు కానీ, జిహెచ్ఎంసీ అల్వాల్ కానీ, జెడ్సీ నుంచి కానీ మాకు సానుకూలంగా స్పందన వచ్చింది. వాళ్ళు కూడా మాకు సహకరించినారు. మా యొక్క దీక్షకు కానీ మా యొక్క పోరాటానికి వాళ్ళందరికీ పేరు పేరున శాఖ పరంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై భీమ్, జై 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 భీమ్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి. దాని యొక్క లొకేషన్ కమిటీ ఏ కమిటీ వాళ్ళో అది ఏ లొకేషన్లో ఏ కాలనీలో ఉంటుందో మాకు చెప్తే మా నోటీస్ వస్తామని వెయిట్ చేసినాం. సో అలాంటి నోటీస్ మాకు ఇక్కడ రాలేదు కాబట్టి మేము చేయడం జరిగింది. మీరు మాటపూర్వకంగా మీ యొక్క ఛాంబర్లో మా అందరి ముందు చెప్పారు కాబట్టి మీ మాట నమ్ముతున్నాము. మీ మాటనే శాశ్వతం శిరస్సు వంచి మీ యొక్క సీటుకి గౌరవిస్తూ మా సంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాలు అందరం కలిసి, తమిళ సంఘాలు అందరం కలిసి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటి వరకు మేము మీకు ఎలాంటి వ్యతిరేకంగా మేము పోరాటం చేయలేదు. ఇక్కడ మేము డౌన్ కూడా అనలేదు. మా యొక్క బాధ వ్యక్తం చేస్తూ ఒక చిన్న సామరస్యమైన దీక్ష చేయడమే జరిగింది తప్ప మేము ఎలాంటి గొడవలకు దిగలేదు, ఎలాంటి నినాదాలు చేయలేదు, ఎలాంటి దౌర్జన్యాలు ఎలాంటి చేయలేదు. మేము మా బాబాసాహెబ్ అంబేద్కర్ని స్మరిస్తూ ఆయన యొక్క నినాదాలు చేసుకుంటూ మా యొక్క జేబీఎంలో చెప్పుకుంటూ తప్ప మా కమిటీ వాళ్ళు మాకు కావాలి, ఇక్కడికి దయచేసి హాస్పిటల్ తీసుకురాకండి అనే నిదాలతోనే మేము ముందుకెళ్ళడం జరిగింది తప్ప ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం ఆశించడానికి మేము ఎలాంటి మాటలు చెప్పలేదు, ఎలాంటి చాతలు కూడా చేయలేదు. అందుకు మేము సిద్ధంగా కూడా లేము. ఎందుకంటే మేము దళిత వర్గాల, ఎస్సీ బీసీ వర్గాల, పేద వర్గాలం కాబట్టి అలాంటి చేయం మాకు అవసరం లేదు కాబట్టి మేము చేయలేదు. ఇప్పటి వరకు ఈరోజు 6